రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఈ ఏపీ సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ప్రకటించిన ముందస్తు స్కెడ్యూల్ ప్రకారం ఫలితాలను హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేశారు. ఆయన ఎబ్సెట్ అధికారిక వెబ్సైట్లలో తమ ర్యాంకులు చూసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఎబ్సెట్ అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు నిర్వహించగా 21,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను 2,07,190 మంది రాశారు. ఇక తెలంగాణలో ఈ ఎబ్సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ప్రకటించిన ముందస్తు స్కెడ్యూల్ ప్రకారం ఫలితాలను హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేశారు. ఆయన ఎబ్సెట్ అధికారిక వెబ్సైట్లలో తమ ర్యాంకులు చూసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఎబ్సెట్ అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు నిర్వహించగా 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను 2,07,190 మంది రాశారు. ఇక తెలంగాణలో ఈ ఎబ్సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ప్రకటించిన ముందస్తు స్కెడ్యూల్ ప్రకారం ఫలితాలను హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేశారు. ఎబ్సెట్ అధికారిక వెబ్సైట్లలో తమ ర్యాంకులు చూసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఎబ్సెట్ అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు నిర్వహించగా 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను 2,07,190 మంది రాశారు.